సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ డార్క్ టోన్ ఆఫ్ లావెండర్ అనమాట. సో కైండ్ ఆఫ్ వైలెట్ లాగా ఇచ్చారు. అంత బ్రైట్ వస్తుందండి. లావెండర్ లో కూడా మనకి బ్రైట్ వస్తుంది. కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది. దానికి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి. సో ప్యాచ్ వర్క్ తో ఇచ్చేసిన మనకి స్కాలపింగ్ వచ్చిన శారీస్ అనమాట. లిటరలీ టూ గుడ్ ఉన్నాయి. యునిక్ గా ఇచ్చారు శారీ. మరీ టూ మచ్ ప్లెయిన్ గా కాకుండా అక్కడక్కడ ఇట్లా అప్లిక్ వర్క్స్ తీసుకొని చాలా బాగుంది. సో శారీకి హైలైటింగ్ పార్ట్ ఏంటి అంటే బ్లౌజ్ అండి. యూ కెన్ సీ ద కలంకారీ బ్లౌజ్ అనమాట. సో చాలా నీట్ గా వచ్చింది. స్టాక్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో లిమిటెడ్ గానే ఉంది స్టాక్ కూడా. సో గ్రాబ్స్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ క్యాటలాగ్ అండి. ఇది వచ్చేసి మనకి అప్లిక్ వర్క్ విత్ నైస్ మగ్గం వర్క్ డీటెయిలింగ్ తో వస్తుంది అనమాట. బ్లౌజ్ కూడా చక్కగా హెవీ కలంకారీ ఫ్యాబ్రిక్ తో ఇచ్చేసారు. సో ఐల్ షో యు ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. సో శారీ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అంటే కైండ్ ఆఫ్ స్పేస్ సిల్క్ విత్ ఆర్గన్జా మిక్సింగ్ లో ఎట్లా ఉంటుందో అలా వస్తుందండి. చాలా సాఫ్ట్ ఉంటుంది, కంప్లీట్ ఫాలింగ్ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మీకు కనిపిస్తున్నది అంతా కూడా అప్లిక్ వర్క్ అండి. సో కలంకారీ ప్యాచ్ కి అవుట్లైన్ అంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ చేసి అగైన్ మనకి యూ కెన్ సీ ద డిజైన్ లోపల కడ్దాన బీడ్స్ ఇచ్చారనమాట, మగ్గం వర్క్ డీటెయిలింగ్. సో బార్డర్స్ వచ్చేసి ఒకటి స్కాలప్ అనేది థ్రెడ్ మిషన్ ఎంబ్రాయిడరీతో వస్తుంది, ఒక స్కాలప్ వచ్చేసి మనకి మగ్గంతో వస్తుంది అనమాట. సో ఐ విల్ షో యూ ద కంప్లీట్ లుక్. చాలా అంటే చాలా లైట్ వెయిట్ వచ్చింది శారీ అనేది. బ్లౌజ్ లో కూడా మనకి సేమ్ శారీలో ఎలా అయితే ఫిగర్స్ తీసుకున్నారో సేమ్ అదే ఫిగర్ ని కలంకారీ డిజైన్ లాగా తీసుకొని హైలైట్ చేశారు. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి. సో టీల్ కలర్ లో వస్తుంది, బ్రైట్ టీల్ కలర్ లో ఉంటుంది అనమాట. బాడీ ఆఫ్ ద శారీ అంతా మీకు ప్లెయిన్ వస్తుందండి. శారీ మొత్తం కూడా మనకి కైండ్ ఆఫ్ ప్లెయిన్ లాగా ఇచ్చేసి అప్లిక్ వర్క్ ఒక్కటి హైలైట్ చేస్తూ ఇచ్చారు విత్ నీట్ మగ్గం డీటెయిలింగ్ అండ్ ప్యాచ్ వర్క్ అనమాట. సో చూడండి కంప్లీట్ గా కూడా మీకు బ్యాకింగ్ చూపిస్తే అర్థమవుతుంది అనమాట. ఒక ప్యాచ్ కలంకారీ ప్యాచ్ ని తీసుకొని మనకి అప్లిక్ వర్క్ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి సేమ్ డీటెయిలింగ్ తో ఉంటుంది. పళ్ళులో వచ్చేసి 3 ప్యాచెస్ లాగా తీసుకొని హైలైట్ చేశారు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీలో ఇచ్చినట్టుగానే అప్లిక్ వర్క్ లో ఏదైతే డిజైన్ ఉందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ యాష్ కలర్ అండి. కైండ్ ఆఫ్ గ్రే కలర్ కి యాష్ కలర్ కి మిడిల్ లో ఉంటుంది, అప్లిక్ వర్క్ వస్తుంది అనమాట. కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి. కలర్ చార్ట్ అనేది సో ఆర్గన్జా సాటిన్ వస్తుంది కాబట్టి మీకు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది శారీ అనేది, కానీ చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి. లిటరల్లీ మనకి కడ్దాన బీడ్ వచ్చినప్పుడు శారీ అనేది కొంచెం వెయిట్ ఉంటుంది, కానీ మనకి ఇంత కడ్దాన బీడ్ ఇచ్చినా కూడా శారీ అనేది ఎక్కడ వెయిటే లేదు. బ్లౌజ్ కూడా చూడండి చక్కగా కలంకారీ డిజైన్ తో తీసుకొని హైలైట్ చేశారనమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ విత్ నైస్ టీల్ కలర్ అనమాట. ఇది వచ్చేసి మనకి లైట్ టీల్ కలర్ లో వస్తుంది. శారీ అంతా కూడా మనకి అప్లిక్ వర్క్ ఉంటుందండి, ప్యాచెస్ లాగా తీసుకొని. బాడీ ఆఫ్ ద శారీ ప్లెయిన్ ఉంటుంది, మీకు యూ కెన్ సీ అనమాట. శారీ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది. ఫ్రిల్స్ దగ్గర మనకి ఏదైతే ఉందో ఫ్రిల్స్ పార్ట్ లో అప్లిక్ వర్క్ పైన రాదండి, కింద సేమ్ డిజైన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. స్కాలపింగ్ ఉంటుంది విత్ నైస్ కడ్దాన బీడ్స్ తో అవుట్లైన్ ఇచ్చేసారు. బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలంకారీ డాల్స్ నే తీసుకొని హైలైట్ చేశారనమాట. సో దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్. వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ విత్ నైస్ ఆనియన్ పింక్ కలర్ లో ఇచ్చేసారనమాట. బ్యూటిఫుల్ షేడ్ అండి, మంచి పేస్టల్ పింక్ వస్తుంది. సో చూడండి షో ద కంప్లీట్ లుక్. సో ఫ్యాబ్రిక్ కూడా మనకి ఆర్గన్జా విత్ మిక్సింగ్ స్పేస్ సిల్క్ లాగా ఉంటుందండి. ప్యూర్ స్పేస్ సిల్క్ లాగా కాకుండా క్రష్ ఆర్గన్జా విత్ స్పేస్ సిల్క్ లాగా తీసుకున్నారు. సో న్యూ ఫ్యాబ్రిక్ అనమాట, కానీ బటరీ ఫ్యాబ్రిక్ లాగా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. మీకు కంఫర్టబుల్ గానే ఉంటుంది శారీ అనేది. సో పళ్ళు మొత్తం కూడా మనకి ఇట్లాగా హెవీ అప్లిక్ వర్క్స్ తో వస్తుంది. రిమైనింగ్ శారీ మొత్తం కూడా కింద వరకు మాత్రం అప్లిక్ వర్క్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో చూడండి బ్లౌజ్ కూడా చక్కగా కలంకారీ డాల్స్ తో ఇచ్చేసారు. సో దిస్ ఇస్ ద కంప్లీట్.